కృష్ణ ముకుంద చేతులు. కృష్ణ పొడవు వచ్చేసి 10 ఇంచులు. మొన్న స్ట్రైట్గా తర్వాత చేయి లోజ్ చూసుకోవాలి. ఇలాగా చేయి లోజ్ వచ్చేసి ఇక్కడి దాకా. తర్వాత 2 ఇంచులు పుట్ల కొరకు. తర్వాత డౌన్ వచ్చేసి మనకు 3 ఇంచులు. ఇదే 3 ఇంచులు లైన్ డ్రా చేసుకోవాలి. మనకు సంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు 2 గెరలు ఫస్ట్ వచ్చింది కదా, అది ఇక్కడి దాకా పెట్టేసుకోవాలి. ఇలాగా తర్వాత మనం చేయి లూజ్ చూసుకున్నాం కదా, ఆ చేయి లూజ్కు ఇలా 2 ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా 2 ఇంచులు ఇక్కడికి, తర్వాత 1 ఇంచు ఇక్కడికి, తర్వాత ఇది ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇలా డౌన్ తీసుకోవాలి. మనకు ఇలా ఇలా మనకి ఇప్పుడు మనకు చేయి దాకా వస్తుంది హ్యాండ్స్. ఇప్పుడు కృష్ణ ముకుంద చేతులు ఎలా పెట్టుకోవాలో చూస్తాం. చూడండి, ఇక్కడికి వచ్చేసి పొడవు మనకు కుచ్చులు కావాలి కాబట్టి పఫ్ పెట్టడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఇలాగా ఒక బాక్స్ మాత్రం మనం డ్రా చేసుకోవాలి. ఇలాగ తర్వాత ఇక్కడ కూడా సేమ్ బాక్స్ మాదిరి ఇలాగ. ఓకే, ఇలా డ్రా చేసుకున్నాక మనం ఇక్కడ నుండి మళ్ళీ 2 ఇంచులు లాగా ఇలా 2 ఇంచులు. తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకు 3 ఇంచులు పైకి 3.5 కానీ 3 ఇంచులు కానీ పెట్టుకోవాలి. నేను 3 ఇంచులు పెట్టేస్తున్నాను. మనం 2 ఇంచులు పెట్టాం కదండి ఇక్కడ, ఇదే 2 ఇంచులు దీనికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలాగొస్తుంది. తర్వాత మనం రౌండ్ షేప్ దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇలా రౌండ్. ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచులు ఇక్కడ పెట్టుకున్నాం కదా, 2 ఇంచులు కానీ లేదంటే 2.5 కానీ పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచులు పెట్టేశాను. ఇక్కడ పొడవు కూడా అంతే 3 ఇంచులు. ఇక్కడ వచ్చేసి మనకు పప్పు 2.5 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడికి 3 ఇంచులు పెట్టుకున్నాను. ఇలాగ పొడవు వచ్చేసి 3 ఇంచులు. ఇది పప్పు మనకు రౌండ్గా ఇలా తిప్పుకోవాలి. ఇలా ఇప్పుడు కటింగ్ చేస్తాను. చూడండి, ఇలా రౌండ్ తిప్పాక ఇక్కడికి మధ్యలోకి ఒక టక్స్, తర్వాత ఇక్కడికి ఒక టక్స్ మనం పఫ్ పెట్టడానికి. ఇలా తర్వాత వచ్చేసి ఇది మనం కట్ చేసుకోవాలి. ఇలా like, share and subscribe for more videos. ఇలా పులిసి